ముఖ్యమంత్రి మీటింగ్లో మీరు చేసిన డిమాండ్లు కొంత విమర్శలకు దారితీశాయి. రివార్డ్ని ₹1 పెంచడం, 5 ఎకరాల భూమి అడగడం అనేది దేనికి నిదర్శనం? అది ఇప్పుడు చివరి క్షణం లోపల అది వాస్తవంగా మా ఎజెండాలో లేదు, మేము ఇచ్చిన దాంట్లో కూడా లేదు. అంటే చివరి క్షణం లోపల మా వైపు నుండి అది తొందరపాటుతో కూడినటువంటి విధంగా అది అడగడం జరిగింది. అది మా పొరపాటు. అది ఇంత అర్బనైజేషన్ అయిన తర్వాత మావోయిస్ట్ పార్టీకి ఇంకా ప్రజల్లో ఎక్కడో దగ్గర మద్దతు ఉందని మీరు భావిస్తున్నారా? అర్బన్లోనే మద్దతు ఉంది అనుకుంటున్నాం. అంటే ఇప్పటికీ దేశం లోపల అనేక కాలేజీల్లో, యూనివర్సిటీల్లో విద్యార్థులు మావోయిస్టు భావజాలంతో పనిచేస్తున్న వాళ్ళే మావోయిస్ట్ పార్టీకి మద్దతు ఉందనే దానికి వ్యక్తీకరణ. అట్లాంటి ప్రభుత్వాలు చెప్తే నెక్స్ట్ టార్గెట్ అర్బన్ నక్సలైట్లే అని. అర్బన్ నక్సలైట్ మేము అదే చెప్తున్నాం కదా. మీరు పార్టీని మేము లీగల్ పార్టీగా మార్చాలని సిద్ధపడుతున్న స్థితిలో మళ్ళీ ఈ సమస్యను మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే మళ్ళీ సమస్యను అంటే ఇప్పుడు మేము లీగల్ పార్టీగా పనిచేద్దామన్న స్థితిలో మళ్ళీ మీరు సాయుధ శక్తితోటి మళ్ళీ అనివార్యంగా ఆయుధాలు పట్టుకునే దిశగా నెట్టివేసేటువంటి పదజాలమే అర్బన్ నక్సల్స్. అలాంటి వాటికి పూనుకోకూడదు అని మేము పదే చెప్తున్నాం కదా. వేధించకూడదు, ఊపాను రద్దు చేయాలి, మావోయిస్ట్ పార్టీ మీద నిషేధం ఎత్తివేయాలి, అర్బన్ నక్సలైట్ అనే పదమే తప్పు, అలాంటి వేధింపులు చేయకూడదు అని అంటున్నాం. ఈ అరెస్ట్ తర్వాత పోలీసులు మీ పట్ల ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించి అంటే ఇప్పుడు మా వైఖరి కూడా మాది పాలసీ, ఎప్పుడన్నా ఆంబుష్లు కానీ రైడ్లు కానీ చేసినప్పుడు బందీలుగా చిక్కినటువంటి వాళ్ళ పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరించాలి, సమానులుగా చూసుకోవాలి అనేది ఒక యుద్ధ నీతి. అది మేము పాటించినాము. వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత అగౌరవపరిచే విధంగాను వేరే విధంగా అయితే వివరించలేదు. చివరి క్వశ్చన్, తెలంగాణ ప్రజలకి TV9 ద్వారా మీ అరెస్ట్కి సంబంధించి కావచ్చు, ఫ్యూచర్లో మీ రాజకీయ అరంగేటానికి సంబంధించి కావచ్చు, చివరి మాటలు ఏం చెప్తారు? లీగల్ ఫ్రేమ్వర్క్లో సిపిఐ మావోయిస్టు తరఫున లీగల్ ఫ్రేమ్వర్క్లో ప్రజల దైనందిన మౌలిక సమస్యల మీద మేము పనిచేస్తాం, పోరాటాలు చేస్తాం. అన్ని సెక్షన్లకు సంబంధించిన, అది పట్టణ, మైదాన, అటవీ ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని సెక్షన్ల సమస్యల మీద, దైనందిన మౌలిక సమస్యల మీద ప్రజల్ని కూడగట్టి మేము కృషి చేస్తాం, పోరాటాలు చేస్తామని. ఇది మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత దేవిజీ చెప్పిన విషయాలు. తాను సరెండర్ అవ్వలేదు, తాను పోలీసులకి అరెస్ట్ అయ్యాను, దాంతోపాటుగా ఫ్యూచర్లో పీడిత ప్రజల కోసం అందరినీ సంఘటితం చేసి మావోయిస్ట్ పార్టీని ఒకవేళ మావోయిస్ట్ పార్టీ ఒక రాజకీయ పార్టీ రూపంలో వచ్చి ప్రజలకి అందుబాటులో ఉంటామనే విషయాన్ని అయితే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేత దేవిజీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగతో, విజయ్, TV9 హైదరాబాద్.